రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఎప్పుడు చేస్తున్నదే చేస్తూ ఉంటే మనకెప్పుడు వస్తున్నదే వస్తూ ఉంటుంది. కొత్తవి రావాలంటే మనం కొత్తగా మారాలి. ఇప్పుడు చెప్పబోయే సూత్రాలను పాటించి ఎంతోమంది తమ జీవితాలని అత్యున్నతంగా మార్చుకున్నారు. సో మీరు కూడా అలా మారడానికి ఉపయోగపడే 21 సూత్రాలని తెలుసుకుందాం. తరువాత వాటి గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటిది మరియు ముఖ్యమైనది వీలైనంత మౌనం వహించడం. మౌనం వహించడం వలన మనం మన సొంత ఆలోచనలు, భావనలు, కోరికలను స్పష్టంగా గమనించగలము. మౌనంగా ఉన్నప్పుడు మన మనస్సు కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను సృష్టించడానికి అనువుగా ఉంటుంది. మౌనంగా ఉన్నప్పుడే మనం బాహ్య ప్రపంచం నుండి తప్పించుకొని మన అంతర్గత శబ్దాన్ని వినగలము. రెండవది, ఇతరుల విషయాలలో, సమాజపరమైన విషయాలలో తలదూర్చకపోవటం. ఇతరుల విషయాలలో ఎక్కువగా శ్రద్ధ చూపడం వలన అది మనకే ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. మన జీవితంపై దృష్టి పెట్టడానికి ఇది అడ్డుపడుతుంది. ఇతరుల విషయాలలో తలదూర్చడం వల్ల మన సమయం వృధా అవుతుంది. అంతేకాకుండా మన సబ్కాన్షియస్ మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకే మీ విషయాల్లో తప్ప ఇంకా ఏ విషయాల్లోనూ తలదూర్చకండి. మూడవది, కుటుంబ సభ్యుల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల అతిగా ప్రేమను వ్యక్తపరచకపోవడం. అతిగా ప్రేమను వ్యక్తపరచడం వల్ల మనం వారి నుండి అదే స్థాయిలో ప్రేమను ఆశించడం మొదలు పెడతాము. కానీ ప్రతి ఒక్కరూ తమ భావాలను అదే విధంగా వ్యక్తపరచలేరు. దీనివల్ల మనం నిరాశకు గురి కావచ్చు. మీరు ఎల్లప్పుడూ ఇతరుల కోసం బ్రతికే ప్రయత్నం చేస్తే మీ స్వంత లక్ష్యాలు, ఆశయాలను మర్చిపోవచ్చు. నాలుగవది, మిమ్మల్ని మీరు అమితంగా ప్రేమించుకోవడం. మిమ్మల్ని మీరు అద్దం ముందు నిల్చొని పొగుడుకోవడం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనల్ని మనం ప్రేమించినప్పుడు మన సామర్థ్యాలపై విశ్వాసం పెరుగుతుంది. ఇది మన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అంతేకాక సంతోషం పెరుగుతుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా సంతోషంగా చూస్తాము. ఐదవది, ఇతరులను విమర్శించకపోవటం. ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవటం. విమర్శలు ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తాయి, సంబంధాలను చెడగొడతాయి. ఒకసారి చెప్పిన మాటను తిరిగి తీసుకోలేము. ఇతరులను విమర్శించడం వల్ల మనల్ని మనం ఉన్నతంగా భావించుకోవచ్చు, కానీ ఇది మన అహంకారాన్ని పెంచుతుంది. మనం అసలైన వ్యక్తిగా ఉండకుండా చేస్తుంది. మనం ఇతరుల విమర్శల గురించి ఎక్కువగా ఆలోచిస్తే మన లక్ష్యాలను చేరుకోవడం కష్టమవుతుంది. ఆరవది, డబ్బు ఇతరులకు ఇచ్చి మోసపోకపోవటం. ఎవరికీ డబ్బు ఇవ్వకండి. అవసరమైతే వీలైనంత దానాలు చేయండి. కొంతమంది వ్యక్తులు అవసరం ఉన్నా లేకున్నా డబ్బు కావాలని కోరుతారు. అలాంటి వారికి డబ్బు ఇవ్వడం వల్ల మనం మోసపోయే అవకాశం ఉంటుంది. అవసరం ఉన్నవారికి ఇచ్చినా కూడా వాళ్ళు చెప్పిన సమయానికి మనకి డబ్బులు ఇవ్వకపోతే మనం బాధపడతాం. సో ఇతరులకు డబ్బులు ఇవ్వకండి. ఏడవది, మిమ్మల్ని పొగిడే వారిని దూరంగా ఉంచండి. విమర్శించే వారికి నమస్కరించండి. పొగడ్త మన ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది, కానీ అతిగా పొగడ్తలు అందుకుంటే అహంకారానికి దారి తీయవచ్చు. విమర్శ మనల్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అందుకే విమర్శించే వారిని నమస్కరించండి. అలా అని విమర్శకి గురయ్యే పనులు చేయకండి. ఎనిమిదవది, మీరు ఏం చేయాలన్నా ఇతరుల సలహాలు, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోకుండా నిర్ణయం మీరే తీసుకోండి. ఇతరులకు పనిచేసింది మనకు పని చేయకపోవచ్చు. మన విలువలు, లక్ష్యాలు, ఇతరుల విలువలు, లక్ష్యాలు భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి మన జీవితం గురించి మనమే నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే సక్సెస్ అవుతాము. తొమ్మిదవది, అప్పు చేయడం, అప్పులు ఇవ్వడం. ఇతరులను అడిగే సంస్కృతి నుండి ముందుగా బయటపడండి. అప్పుల భారం మనల్ని నిరంతరం ఒత్తిడికి గురి చేస్తుంది. మన ఆదాయం మొత్తాన్ని అప్పులు తీర్చడానికి ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి అప్పు తీసుకొని అవసరాలకు వాడుకోవడం బదులుగా ఆదాయాన్ని సృష్టించుకోవడంపై దృష్టి పెట్టాలి. 10వది, వీలైనంత ఒంటరిగా ఉండండి. మీకై మీరు స్వేచ్ఛగా ఉండండి. ఒంటరిగా ఉండడం వల్ల మనం మరింత సృజనాత్మకంగా ఆలోచించగలుగుతాము. 11వది, మీరు చేసే పనుల గురించి ఎవరి వద్ద చర్చించకండి. చర్చిస్తే మీ వ్యక్తిగత విలువలు బయటపడే ప్రమాదం ఉంటుంది. మీ మాటలను వక్రీకరించి మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చు. 12వది, వీలైనంత ఒంటరిగా కొత్త ప్రదేశాలు తిరగండి. ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మీరు మీ స్వంత ఆలోచనలు మరియు భావాలను గమనించడానికి మరియు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇది మీకు ఎన్నో అద్భుతమైన అనుభవాలు మరియు జ్ఞాపకాలను ఇస్తుంది. కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త ప్రదేశాలను అన్వేషించండి. 13వది, మీ యొక్క ఆలోచనల తాలూకా భావ ప్రకటనలని ఈ విశ్వంలోకి స్వేచ్ఛగా ప్రకటించండి. విశ్వంలోకి స్వేచ్ఛగా ప్రకటించడం వల్ల మనకే స్పష్టత వస్తుంది. మనం ఏమనుకుంటున్నాం, ఏమి కోరుకుంటున్నాం అనేది విశ్వానికి స్పష్టంగా తెలుస్తుంది. 14, మీకు కావలసిన వాటి కోసం ఆలస్యం చేయకండి. వీలైనంత తొందరగా పొందే పని చేయండి. మనం కోరుకున్నది దక్కినప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని ఆలస్యం చేయడం ఎందుకు? మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది మనం మరింత పెద్ద లక్ష్యాలను సాధించడానికి ప్రేరణనిస్తుంది. 15, ఎలాంటి భయాలను దరిచేరనివ్వకండి. వీలైనంత ఖర్చు పెడుతూనే ఉండండి. మార్పుకు భయపడి మనం ఎప్పుడూ ఒకే చోట ఉండిపోతే అభివృద్ధి చెందే అవకాశం ఉండదు. కాబట్టి భయపడకూడదు. మనం సంతోషంగా ఎంత ఖర్చు పెడితే అంతకు మించి వస్తుంది. 16వది, వ్యాపారం పోయినంత మాత్రాన బాధపడుతూ పదే పదే ఆలోచించకండి. ఇంకా ఉన్నతంగా విశ్వం మీకు ఏదో ఇవ్వబోతుంది. దానిపై దృష్టి పెట్టండి. ఒక చోట నష్టం జరిగితే మరో చోట లాభం ఉంటుంది. ఒక వ్యాపారం పోవడం వల్ల కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఆ అవకాశాలను గమనించి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. 17వది, వీలైనంత డబ్బు, సంపద, ఐశ్వర్యము అన్న ఆలోచనలతో నిరంతరం కూడి ఉండండి. ఇలా కూడి ఉంటే విశ్వం మనకు డబ్బు, సంపద, ఐశ్వర్యములను ఆకర్షింపజేస్తుంది. 18వది, ప్రకృతిని, పరిసరాలను ప్రేమించండి. ఇతరులకు హాని కలగకుండా జీవించండి. ప్రకృతి మనకు ఆహారం, నీరు, గాలి వంటి వాటిని అందిస్తుంది. అవి లేకపోతే మనకి జీవనమే లేదు. కాబట్టి ప్రకృతిని ప్రేమించండి. 19వది, మీరు హాయిగా సులభంగా కూర్చున్న చోటు నుండే డబ్బు సంపాదిస్తానని నిర్ణయం తీసుకోండి. మన ఆలోచనలు, నమ్మకాలు అన్నీ విత్తనాలు లాంటివి. మనం ఎలాంటి విత్తనాల్ని వేస్తే అలాంటి ఫలితమే వస్తుంది. కాబట్టి మీరు హాయిగా సులభంగా కూర్చున్న చోటు నుండే డబ్బు సంపాదిస్తానని గట్టి నిర్ణయం తీసుకోండి. అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ అలాగే మనల్ని తయారు చేస్తుంది. 20వది, ఒక చక్రవర్తిలా హుందాగా ప్రవర్తించండి. మీరే ఆర్డర్ చేసే విధంగా జీవితాన్ని మలుచుకోండి. మనం ఎలా ప్రవర్తిస్తే అలా తయారవుతాం. మనం చక్రవర్తిలా హుందాగా ప్రవర్తిస్తే ఒక కింగ్లా, ఒక క్వీన్లా తయారవుతాం. 21వది, ఎవరు ఎలా ఉంటారో వారిని అలాగే వదిలేయండి. ఎవరి పర్సనల్ లైఫ్లో జోక్యం చేసుకోకండి. వీలైనంత వరకు ఎవరి వివరాలు అడగకండి. మీ వివరాలు ఎవరికీ చెప్పకండి. మొదటిది మరియు ముఖ్యమైనది, వీలైనంత మౌనం వహించడం. 2వది, పనికిరాని విషయాలలో తలదూర్చకపోవటం. 3వది, కుటుంబ సభ్యుల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల అతిగా ప్రేమను వ్యక్తపరచకపోవటం. 4వది, మిమ్మల్ని మీరు అమితంగా ప్రేమించుకోవడం, మిమ్మల్ని మీరు అద్దం ముందు నిల్చొని పొగుడుకోవడం. 5వది, ఇతరులను విమర్శించకపోవటం, ఇతరుల విమర్శలు పట్టించుకోకపోవటం. 6వది, డబ్బును ఇతరులకు ఇచ్చి మోసపోకపోవటం. ఎవరికీ డబ్బులు ఇవ్వకండి. అవసరమైతే వీలైనంత దానాలు చేయండి. 7వది, మిమ్మల్ని పొగిడే వారిని దూరంగా ఉంచండి. విమర్శించే వారికి నమస్కరించండి. 8వది, మీరు ఏం చేయాలన్నా ఇతరుల సలహాలు, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోకుండా నిర్ణయం మీరే తీసుకోండి. 9వది, అప్పు చేయడం, అప్పులు ఇవ్వడం. ఇతరులను అడిగే సంస్కృతి నుండి ముందుగా బయటపడండి. 10వది, వీలైనంత ఒంటరిగా ఉండండి. మీకై మీరు స్వేచ్ఛగా ఉండండి. 11వది, మీరు చేసే పనుల గురించి ఎవరి వద్ద చర్చించకండి. 12వది, వీలైనంత ఒంటరిగా కొత్త ప్రదేశాలు తిరగండి. 13, మీ యొక్క ఆలోచనల తాలూకా భావ ప్రకటనలని ఈ విశ్వంలోకి స్వేచ్ఛగా ప్రకటించండి. 14, మీకు కావలసిన వాటి కోసం ఆలస్యం చేయకండి. వీలైనంత తొందరగా పొందే పని చేయండి. 15వది, ఎలాంటి భయాలను దరిచేరనివ్వకండి. వీలైనంత ఖర్చు పెడుతూనే ఉండండి. 16, వ్యాపారం పోయినంత మాత్రాన బాధపడుతూ పదే పదే ఆలోచించకండి. ఇంకా ఉన్నతంగా విశ్వం మీకు ఏదో ఇవ్వబోతుంది. దానిపై దృష్టి పెట్టండి. 17వది, వీలైనంత డబ్బు, సంపద, ఐశ్వర్యము అన్న ఆలోచనలతో నిరంతరం కూడి ఉండండి. 18వది, ప్రకృతిని, పరిసరాలను ప్రేమించండి. ఇతరులకు హాని కలగకుండా జీవించండి. 19,
మీరు హాయిగా సులభంగా కూర్చున్న చోటు నుంచే డబ్బు సంపాదిస్తానని నిర్ణయం తీసుకోండి. 20 ఒక చక్రవర్తిలా హుందాగా ప్రవర్తించండి. మీరే ఆర్డర్ చేసే విధంగా జీవితాన్ని మలుచుకోండి. 21 ఎవరు ఎలా ఉంటారో వారిని అలాగే వదిలేయండి. ఎవరి పర్సనల్ లైఫ్లో జోక్యం చేసుకోకండి. వీలైనంత వరకు ఎవరి వివరాలు అడగకండి. మీ వివరాలు ఎవరికి చెప్పకండి. ఇవి 21 మనీ మంత్ర సూత్రాలు. ఈ 21 మనీ మంత్ర సూత్రాలను కానీ మీరు పాటిస్తే కొద్ది నెలల్లో మీ జీవితం ఉన్నతంగా మారిపోతుంది. కాబట్టి ఈ సూత్రాలను పాటించడానికి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.